మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నటి హేమ చుట్టూ రేవ్ పార్టీ బాగోతాలు తిరుగుతున్నాయి. పార్టీలో పాల్గొన్న 30 మంది మహిళల్లో 25 మంది యువతులు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. ఇందులో 13 మంది యువతులు హైదరాబాద్ నుంచి వెళ్ళినట్లుగా నిర్ధారించారు. అయితే వీరందరినీ సినీ నటి హేమ పార్టీకి తీసుకువచ్చింది అని అంటున్నారు పోలీసులు. అశ్లీల కార్యకలాపాల కోసమే వీరిని రేవ్ పార్టీకి తీసుకువచ్చారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడ్డ యువతులతో మోడల్స్తో పాటు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. దీంతో నటి హేమ నెట్వర్క్ పై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ కేసులో మరిన్ని విషయాలపై విచారణ వేగవంతం చేశారు బెంగళూరు పోలీసులు. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నటి హేమ చుట్టూ రేవ్ పార్టీ బాగోతాలు తిరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ని మా రిపోర్టర్ సురేష్ లైవ్ అందిస్తారు. సురేష్, చెప్పండి, పోలీసులు ఇచ్చిన అప్డేట్ ఏంటి? ఈ కేసుకి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? రేవ్ పార్టీ కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ రేవ్ పార్టీలో యువతులు ఎక్కడైతే హైదరాబాద్కు ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలని ఇక్కడికి తీసుకొచ్చి పార్టీలో పాల్గొనే విధంగా చేశారు. అందులో 13 మందికి పైగా హైదరాబాద్కు చెందిన సినిమా జూనియర్ ఆర్టిస్టులతో పాటు కొంతమంది మోడల్స్ కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హేమ ఆ పార్టీలో పాల్గొంది కాబట్టి, ఈమె హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్ళింది కాబట్టి ఆమెకి సంబంధించి పరిచయాలు హేమనే ఈ యువతులని అక్కడికి పార్టీకి తీసుకెళ్ళిందా, ఎవరు తీసుకురమ్మంటే అక్కడికి తీసుకెళ్ళింది, దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. హేమకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి హేమని పిలిచి ఈ అమ్మాయిలని ఆ పార్టీలో పాల్గొనడానికి ఎందుకు తీసుకొచ్చారు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఫ్లైట్ ద్వారా వచ్చారా లేదంటే రోడ్డు మార్గాన ఫామ్ హౌస్కి చేరుకున్నారా, రేవ్ పార్టీ జరిగిన రోజు ముందు రోజే ఆ ఫామ్ హౌస్కి వచ్చినట్టు సీసీ ఫుటేజ్ ద్వారా బెంగళూరు పోలీసులు గుర్తించారు. కాబట్టి హేమ పాత్ర పైన కూడా పోలీసులు దర్యాప్తు చేయబడుతున్నారు. ఎందుకంటే ఈ రేవ్ పార్టీ ఆర్గనైజర్ అయినటువంటి వాసుకు సంబంధించి ఇప్పటికే చాలా కీలక సమాచారాన్ని బెంగళూరు పోలీసులు రాబట్టారు. వాసు ఆదేశాలతోనే హేమ ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన జూనియర్ ఆర్టిస్ట్ అమ్మాయిలను తీసుకెళ్లిందా అనే దానిపైన కూడా పోలీసులు అనుమానంతో హేమను విచారించబోతున్నారు. హేమకి సంబంధించి పాత్ర కూడా ఈ రేవ్ పార్టీలో చాలా కీలకంగా ఉందనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె మొదట రేవ్ పార్టీలోనే లేను, నేను హైదరాబాద్లో ఉన్నా అని చెప్పేసి మీడియాను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందంటే ఆమె ఇంటెన్షన్ వేరే ఉంది. దీంట్లో రేవ్ పార్టీ నుంచి బయటపడడమా లేదంటే పూర్తిగా ఈ రేవ్ పార్టీకి సంబంధించిన విషయాలు బయటికి వస్తే తన పరువు పోతుందనే ఉద్దేశంతో అలా మీడియాని పక్కదో పట్టించిందా అనే దానిపైన కూడా పోలీసులు సీరియస్ కావడం జరిగింది. ఆమె ఫామ్ హౌస్ ఆవరణలోనే ఉండి ఒక వీడియో రిలీజ్ చేయడం పట్ల కూడా పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమె అరెస్టు అయిన వారిలో హేమ కూడా ఉందని చెప్పేసి పోలీసులు కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ రేవ్ పార్టీకి సంబంధించి, రేవ్ పార్టీ అంటేనే డ్రగ్స్, అమ్మాయిలు ఇదిగా అంతా కూడా కల్చర్తో ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయిలందరినీ కూడా ఎవరు తీసుకొచ్చారు, హేమకి సంబంధించి ఈ అమ్మాయిలకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు. ఎవరు ఈమెను వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు, ఒకవేళ హేమనే వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి హైదరాబాద్ నుండి తీసుకెట్టినట్లయితే హేమ పైన మరికొన్ని సెక్షన్లు కూడా యాడ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఉమెన్ ర్యాకెట్కి సంబంధించిన కేసును కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బాధిత అమ్మాయిలందరినీ కూడా డబ్బుల ఆశ చూపించి ఇలా రేవ్ పార్టీలకి తీసుకెళ్తున్న కల్చర్ ఉంటుంది. కాబట్టి హేమ ముందుగానే అక్కడ రేవ్ పార్టీ ఆర్గనైజర్తో మాట్లాడుకొని ఇక్కడ నుంచి అమ్మాయిలను తీసుకెళ్ళిందా లేదంటే ఈ జూనియర్ ఆర్టిస్టులు ముందే పరిచయం ఉంది కాబట్టి వారందరినీ గతంలో ఏ పార్టీకి తీసుకెళ్ళి అక్కడ పరిచయాలు ఏర్పడిన తర్వాత ఇక్కడ బెంగళూరులో జరిగే పార్టీకి కూడా తీసుకెళ్ళిందా అనే దానిపైన బెంగళూరు పోలీసులు విచారణ జరపబోతున్నారు. హేమకు కూడా నోటీసులు ఇచ్చి పూర్తి విచారిస్తే ఈ విషయాలన్నీ కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ జూనియర్ ఆర్టిస్టులు ముఖ్యంగా ఎందుకు ఈ రేవ్ పార్టీలోకి వెళ్ళారు అంటే మొత్తం 27 మందికి పైగా అమ్మాయిలు అని చెప్తున్నారు. అందులో 13 మంది హైదరాబాద్కి చెందిన అమ్మాయిలే అంటే హేమ కూడా అందులో చాలా కీలకంగా ఉంది. కాబట్టి హేమనే ఈ రేవ్ పార్టీకి వీళ్ళందరినీ తీసుకెళ్ళిందా, అమ్మాయిల స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయనున్నారు. వీళ్ళని ఎవరు అక్కడికి తీసుకెళ్లారు, ఎవరి ద్వారా హేమ కాంటాక్ట్ అయ్యారు,
అక్కడికి తీసుకెళ్లినందుకు ఏమైనా డబ్బులు ఇచ్చారా, దీనిపైన పూర్తి ఆధారాలు పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. ఈ రేవ్ పార్టీని చాలా సీరియస్గా బెంగళూరు కమిషనర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 3 పోలీస్ అధికారులని సస్పెండ్ చేశారు. అక్కడ పార్టీ జరుగుతుందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారం అందించినప్పటికీ అక్కడున్న ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఎవరు కూడా తెలిసి కూడా యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి దర్యాప్తు చేసి వారి 3 కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి చాలా సీరియస్గా బెంగళూరు పోలీసులు ఉన్నారు. ఈ అమ్మాయిలని బెంగళూరుకి ఎందుకు తీసుకొచ్చారు, అసలు డ్రగ్స్ రేవ్ పార్టీని బెంగళూరులో పెట్టే సాహసం ఎందుకు చేశారు అసలు అనే దానిపైన కూడా బెంగళూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే చాలామంది 3 అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది. ఎన్డీపీఎస్ యాక్ట్లో 3 అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నా నేరమే. తెలంగాణలో అదే అరెస్టుల పర్వం జరుగుతుంది. తెలంగాణలో డ్రగ్స్ అనేది నిర్మూలించాలి, కూకటి వేళ్లతో పెకిలి వేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో ఇటు డ్రగ్స్ వాడే వారిపైన కూడా కేసులు నమోదు చేసి జైళ్ళకి పంపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కేసులు నమోదు అవుతున్నాయి, పోలీసులు చాలా అలర్ట్గా ఉన్నారనే ఉద్దేశంతోనే వాసు హైదరాబాద్లో జరిగే ఈవెంట్ని బెంగళూరుకి షిఫ్ట్ చేసి బెంగళూరు ఫామ్ హౌస్లో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి రేవ్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించే వాసుతో పాటు ఇటు హేమ కూడా ఈ పార్టీలో పాల్గొంది. ఈ 13 మంది అమ్మాయిలను కూడా అక్కడికి తీసుకెళ్లినట్టు ఆధారాలు వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు హేమ పాత్ర పైన చాలా కీలకంగా విచారించనున్నారు. ఎందుకంటే ఆమె కేసు నుండి తప్పించుకోవడానికి ఒక వీడియో రిలీజ్ చేయడం, ఇప్పుడు అమ్మాయిలకు సంబంధించి ఆధారాలు కూడా పోలీసులకు లభ్యించాయి. కాబట్టి ఈ హైదరాబాద్ నుండి వచ్చిన అమ్మాయిలతో పాటు ఇతర రాష్ట్రాలు ఇటు బెంగళూరు అదేవిధంగా కొన్ని చోట్ల నుంచి కొంతమంది అమ్మాయిలు వచ్చారు. కాబట్టి వారందరూ ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి పిలిపించింది ఎవరు, దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి హేమ ఇప్పటి వరకు మొదట వీడియో రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఆమె మాట్లాడట్లేదు. సరైన సమయంలో వచ్చి మాట్లాడతానని చెప్పి తప్పించుకుంటుంది తప్ప ఇప్పటి వరకే వచ్చి ఒక క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి అన్ని అనుమానాలుగా ఈ కేసులో ఉన్నాయి. హేమ వాసుకి సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారు, ఇప్పటికే ఆ ఫామ్ హౌస్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ని అంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ జరిగిన ఒక రోజు ముందు నుంచి పార్టీ జరిగినంత వరకు కూడా సీసీ ఫుటేజ్లో ఎక్కడెక్కడ ఏ ఫుటేజ్ నమోదైందనే దానిపైన పూర్తిగా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరు ఏ టైంకి ఎంట్రీ అయ్యారు, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు, పోలీసులు వస్తున్నారనే సమాచారంతో కొంతమంది అక్కడ నుండి పారిపోయారు. ఆ వారిని కూడా సీసీ ఫుటేజ్లో గుర్తించి వారి వాహనాలు అక్కడే ఉన్నాయి. కాబట్టి వారందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు. పారిపోయిన వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఏ కోణాల్లో జరిగే అవకాశం ఉంది, చర్యల మాట ఏమిటి? ఖచ్చితంగా చర్యలుంటాయి. ఎందుకంటే డ్రగ్స్ రేవ్ పార్టీ అంటేనే ఎలాంటి అనుమతులు ఉండవు, అది నిషిద్ధం. పార్టీ నిర్వహించడం, డ్రగ్స్ వాడి అమ్మాయిలతో అసభ్యంగా డ్యాన్సులు చేయించి ఇలాంటి రేవ్ పార్టీ కల్చర్ అనేది ఇండియాలో లేదు, అలాంటి పార్టీలకి అనుమతి లేదు. కాబట్టి ఆర్గనైజర్లతో పాటు అరెస్ట్ అయ్యారు. కాబట్టి కొంతమందిని అరెస్ట్ చేశారు, మరి కొంతమంది పరారీలో ఉన్నారు. కాబట్టి పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ డ్రగ్స్ వాడినట్టు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి ముందుగా ఎందుకంటే డ్రగ్స్ వాడే వారిని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి వారితో డ్రగ్స్ మానిపించే ప్రయత్నం చేశారు ఎన్డీపీఎస్ యాక్ట్లో. కానీ పదే అదే డ్రగ్స్ వాడితే వారిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించవచ్చు, ఆ చట్టంలో అది కూడా ఉంది. కాబట్టి వీరంతా కూడా గతంలో కూడా పార్టీలలో పాల్గొన్నారా, డ్రగ్స్ ఎప్పటి నుండి వాడుతున్నారు, డ్రగ్స్ సప్లైదారులకి వీళ్ళకున్న సంబంధాలు ఏంటి, దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పుడు హేమ కూడా డ్రగ్స్ వాడినట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి డ్రగ్స్ ఎప్పటి నుండి వాడుతుంది హేమ, ఒకవేళ హైదరాబాద్ నుంచి వాడుతుంటే బెంగళూరు, గోవా, ముంబై నుంచి ఇలాంటి నగరాల నుంచి డ్రగ్స్ ఎక్కువగా సప్లై అవుతుంది. కాబట్టి ఈ డ్రగ్స్ సప్లైదారులకి హేమకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఆర్గనైజర్ వాళ్ళకి సంబంధించిన సంబంధాలపైన కూడా ఆరా తీస్తున్నారు. అందరి ప్రస్తుతం విచారణ జరుగుతుంది. కాబట్టి ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉంది ఈ కేసులో అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హేమ కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అమ్మాయిలని సరఫరా చేస్తే ఖచ్చితంగా ఆమె పైన కూడా క్రిమినల్ కేసులు నమోదవుతాయి. హ్యూమన్ ట్రాకింగ్ కింద కూడా, ఎందుకంటే అమ్మాయిలని అక్రమ రవాణా చేసినందుకు కూడా కేసు నమోదు చేసి ఆమె పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సిఐడి పోలీసులు ఇలా మహిళలను అక్రమ రవాణా చేసి ఒకవేళ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఆసరా చేసుకొని బయట రాష్ట్రాలకు అమ్మే ముఠాలని గతంలో అరెస్ట్ చేసి చాలా కఠిన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులని వాళ్ళ ఆర్థిక పరిస్థితులను ఆసరా తీసుకొని ఇలాంటి రేవ్ పార్టీలకు తీసుకెళ్లి అక్కడ ఆ పార్టీ కోసం ఈ అమ్మాయిలని సరఫరా చేస్తే మాత్రం హేమ పైన కూడా కఠిన చర్యలు ఉండబోతాయి. ఎందుకంటే అక్కడ బెంగళూరు పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు ఈ కేసు పైన. రేవ్ పార్టీ కల్చర్ని బెంగళూరు తీసుకొచ్చి మొత్తం ఏపీకి చెందిన వారే
ఎక్కువగా ఈ పార్టీలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి అమ్మాయిలు వెళ్ళారు. కాబట్టి ఈ అమ్మాయిలను ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు, హేమ పాత్ర ఏంటిది, హేమకి వీళ్ళకి అమ్మాయిలకు గల సంబంధాలపైన హేమను పిలిచి విచారిస్తేనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరలోనే హేమకి నోటీసులు ఇచ్చి బెంగళూరు పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఫామ్ హౌస్ ఓనర్కి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పడం జరిగింది. మరికొంతమంది ఏదైతే ఎమ్మెల్యే స్టిక్కర్ వాడినటువంటి పూర్ణారెడ్డిని కూడా నిన్ననే బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సురేష్.